నేహా ఏం చేస్తున్నావు? క్యాలెండర్ చూస్తున్నా మమ్మీ. దేనికి? అంటే ఇయర్ లో లాస్ట్ సండే కదా, ఏం తినాలని ఆలోచిస్తున్నా. అయితే నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తా, వచ్చేయ్. పదండి. దానికి ఈ సంవత్సరానికి సండే లాస్ట్ అని చెప్పేసి నేహా చికెన్ బిర్యానీ చేసుకుందామంది. దాని మాట ప్రకారమే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. అయితే ఒక మాట, ఈ సంవత్సరం అని కాదు, ఆ సంవత్సరం అని కాదు, నాకు ఏ సంవత్సరం అయినా సరే ఒకటే అనుకున్నాం. కొత్త సంవత్సరం వస్తే జీవితాలు మారుతాయి, తలరాతలు మారుతాయి అని. మనం పుట్టినప్పుడే రాసిన రాతల్ని సంవత్సరం ఎలా మారుస్తుంది? మార్చదు కదా. ఆవు గింజంత అదృష్టం ఉన్నా సరే మారుతుంది అంటారు. మనకు ఆ అదృష్టం లేనప్పుడు అంతే అనుకోవాలా. నాకైతే అలాంటి సెంటిమెంటే లేవు. అయితే ఇదిగో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చూడండి. 1 కేజీ చికెన్ తీసేసుకున్నాను, లెగ్ పీసులతో, కొంచెం పెద్ద పెద్ద పీసులు. మన తింటాక కూడా చాలా బాగుంటాయి. అయితే దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, 1 నిమ్మకాయ, గరం మసాలా, 1 స్పూన్ ఏమో ధనియాల పౌడరు, 1 నిమ్మకాయ, పెరుగు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుని ఇటు నీళ్ళు మరుగుతూ ఉంటే కొంచెం గరం మసాలా వేసుకున్నాను, 2 యాలక్కాయలు, 4 ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసేసి బియ్యం అయితే చక్కగా ఉడికినాయి. 80% ఉడికితే చాలు. ఎందుకంటే మనం కొంచెం వాటర్ అయితే పోస్తాం కదా, చికెన్లో ఆల్రెడీ పెరుగు, నిమ్మకాయ ఉంది కాబట్టి చక్కగా మగ్గిపోతుంది రైస్ అనేది. ఇలా వేసి నేను ఒక లేయర్ అయితే మిస్ అయిపోయిందండి. కొంచెం ఆనియన్స్ను, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ ఇంకో లేయరు మళ్ళీ రైస్ వేసి మళ్ళీ వేస్తున్నాను. అయితే వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మనం గంజి కొంచెం బియ్యం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయేమోనని మనం నీళ్లు కానీ గంజి కానీ వేస్తాం. అలా కాకుండా కాచిన పాలు 1 అర గ్లాసు పోసుకుంటే రైస్ అనేది చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఈ గిన్నె మీద మూత లేదండి, అందుకని నేను బేసన్ వేసాను. అప్పుడు ఆవిరైతే అటు ఇటు పోకుండా చక్కగా మగ్గిపోతుంది అన్నం అనేది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఒక చోట బిర్యానీ తింటాం, చాలా గట్టిగా ఉంటుంది ముక్క అనేది. అది అలా నాకు నచ్చదు. చూసారా ఎంత చక్కగా జ్యూసీగా ఎంత బాగా కనిపిస్తుందో. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 31st నైట్కి కూడా బిర్యానీ చేసుకునే వాళ్ళు ఇంత సూపర్గా, ఇంత సింపుల్గా 1 అరగంటలో అయితే నేను బిర్యానీ అయితే చేసేసాను. అంటే బిర్యానీ పనంతా కాదు, బిర్యానీ మగ్గాలంటే 1 అరగంట టైం చాలు.